మే 15 నుంచి వీఆర్ ఓటీటీలో అందుబాటులో ఉంటున్న ఫ్రెంచ్ మూవీ బాద్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 22 మినిట్స్ ఉంటుంది. మూవీలో కొన్ని చోట్ల కాస్త రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూవీని సింగిల్గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంటుంది. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఈ మూవీలో ఉన్న స్టోరీ అయితే ఇదివరకు ఎక్కడనో చూసాము, ఏదో మూవీలో చూసాము అనే ఫీల్ అయితే కలగడం జరుగుతుంది. సో స్టోరీ లైన్ అయితే రొటీన్ ఉంటుంది. అలాగే మూవీ కూడా రొటీన్ గానే ఉంది కాబట్టి మూవీని అయితే లైట్ తీసుకోండి. కాకపోతే ఈ మూవీలో ఉండే యాక్షన్ సీన్స్ మాత్రం ఆకట్టుకోవడం జరుగుతుంది. ఆ యాక్షన్ సీన్స్ కూడా కొద్దిసేపు ఉంటాయి. సో ఆ కొద్దిసేపు యాక్షన్ సీన్స్ కోసం ఈ మూవీ చూడాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయము. ఇక ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఒక ఏజెంట్ తను సిరియాలో ఒక రహస్యమైన మిషన్కి అయితే వెళ్తుంది. అక్కడ ఆ మిషన్ చేసే సమయంలో హీరోయిన్ అయితే ఒక ట్రాప్లో పడుతుంది. హీరోయిన్ అయితే ఒకరు మోసం అయితే చేయడం జరుగుతుంది. ఇక ఈ లైఫ్ వద్దనుకొని తన హస్బెండ్తో కొత్త జీవితాన్ని గడుపుతున్న సమయంలోనే హీరోయిన్కి మళ్ళీ ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, అదేవిధంగా ఆ సిరియా దేశంలో అసలు ఎలాంటి ట్రాప్లో పడుతుంది, హీరోయిన్ మోసం చేసింది ఎవరు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే మే 15 నుండి వీఆర్ ఓటీటీలో చూడాల్సిన అవసరం లేదు. కనీసం రొమాంటిక్ సీన్స్ అయినా గట్టిగా ఉంటాయంటే అవి కూడా పెద్దగా ఏమీ ఉండవు. జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోతే, అదేవిధంగా యాక్షన్ సీన్స్ కూడా అలా వచ్చి వెళ్ళిపోతే స్టోరీ లైన్ అయితే రొటీన్గానే ఉంటుంది. సో కాబట్టి ఈ మూవీ అయితే అవసరం లేదు అనేదే నా అభిప్రాయము. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు, చాలా స్లోగా ఉంటుంది. సో లైట్ తీసుకోండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.